అందరికీ నమస్కారం. మన జీవితంలో కాస్త కష్టం వస్తేనే అమ్మో అనర్థం జరిగింది అని దేవుణ్ణి నిందిస్తాం. సుఖాలు కావాలి, ప్రశాంతత కావాలి అని దేవుడిని కోరుకుంటాం. కానీ మహాభారతంలో ఒక అద్భుతమైన ఘట్టం ఉంది. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. పాండవులు విజయం సాధించారు. శ్రీకృష్ణుడు ద్వారకకు తిరిగి వెళ్ళే సమయం వచ్చింది. అప్పుడు అత్తగారైన కుంతీదేవి దగ్గరకు వెళ్ళి, అమ్మా, నీకు ఏం కావాలో కోరుకో, ఇస్తాను అన్నాడు. సాధారణంగా ఎవరైనా ఏం కోరుకుంటారు? శాశ్వతమైన సుఖాలు, సంపదలు, రాజయోగం కోరుకుంటారు. కానీ కుంతీదేవి ఏమడిగిందో తెలుసా? కృష్ణ, నాకు ఎల్లప్పుడూ కష్టాలనే ఇవ్వు అని కోరుకుంది. అసలు కుంతీదేవి కష్టాలనే వరంగా ఎందుకు కోరుకుంది? దీని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి? ఈ సంఘటన ద్వారా శ్రీకృష్ణుడు మనకు అందించిన ఆధ్యాత్మిక బోధనలు ఏమిటి? ఈరోజు వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. మహాభారత యుద్ధం ముగిసింది. కౌరవులందరూ మరణించారు. ధర్మరాజు హస్తినాపురానికి రాజయ్యాడు. అప్పటి వరకు అనుభవించిన కష్టాలన్నీ తొలగిపోయి పాండవులకు రాజభోగాలు, సుఖ సంతోషాలు సిద్ధించాయి. తన అవతార లక్ష్యం నెరవేరటంతో శ్రీకృష్ణుడు హస్తినాపురం నుండి ద్వారకకు తిరిగి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. వెళ్లే ముందు తన మేనత్త అయిన కుంతీదేవికి ప్రణామం చేసి, అమ్మా, మీ జీవితమంతా కష్టాలే అనుభవించారు. ఇప్పుడు మీకు సమయం వచ్చింది. మీకు ఏం కావాలో అడగండి, నెరవేరుస్తాను అన్నాడు. కుంతీదేవి జీవితం మొదటి నుంచి కష్టాలమయమే. చిన్నతనంలోనే కంటికి రెప్పలా చూసుకున్న పెంపుడు తండ్రికి దూరం అవ్వటం, పెళ్ళయ్యాక భర్త పాండురాజు మరణం, 5 చిన్నపిల్లలతో అడవుల నుంచి హస్తినాపురానికి రావటం, లాక్షాగృహ దహనం, విరాట కొలువు, అజ్ఞాతవాసం, ఇలా ప్రతి అడుగున అవమానాలు, భయాలు, కష్టాలే. అంతటి కష్టాలు పడిన ఆమె ఇప్పుడు సుఖపడే సమయం వచ్చింది. మరి కృష్ణుడు వరం అడగమంటే ఆమె ఏం అడిగింది? కుంతీదేవి చేతులు జోడించి శ్రీకృష్ణుడితో ఈ విధంగా అంది, ఓ జగద్గురువైన కృష్ణ, మాకు ప్రతి అడుగున జీవితాంతం ఆపదలు మాత్రమే వస్తూ ఉండాలి. ఈ మాట వినగానే శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోయినట్లు నటిస్తూ, అమ్మా, నీవు ఇప్పటి వరకు పడని కష్టమా? ఇప్పుడు రాజభోగాలు అనుభవించాల్సింది పోయి మళ్ళీ కష్టాలు కోరుకుంటున్నావేంటి అని అడిగాడు. ఆమె అంది, కృష్ణ, ఆపదలు ఉన్నప్పుడు మాత్రమే మేము నిన్ను నిరంతరం స్మరించుకున్నాం. లాక్షాగృహంలో నిప్పు అంటుకున్నప్పుడు నిన్నే తలుచుకున్నాం. ద్రౌపదికి అవమానం జరిగినప్పుడు నీ నామాన్నే జపించాం. అరణ్యవాసంలో, యుద్ధంలో ప్రతి క్షణం నీ రక్షణే కోరుకున్నాం. ఆ కష్టాల వల్లే మాకు నిరంతరం నీ దర్శనం దక్కింది. కానీ ఈరోజు మాకు రాజ్యం వచ్చింది, సుఖాలు వచ్చాయి, అధికారం వచ్చింది. ఈ సుఖాల వల్ల మనుషులకు అహంకారం పెరుగుతుంది. భోగభాగ్యాలలో మునిగిపోయి నిన్ను మరిచిపోయే ప్రమాదం ఉంది. నీ రూపాన్ని మరిచిపోయే సుఖం కంటే నిన్ను నిరంతరం గుర్తుంచుకునేలా చేసే కష్టాలే నాకు కావాలి. కుంతీదేవి మాటల్లో ఎంతటి గొప్ప తత్వజ్ఞానం ఉందో చూడండి. మానవుడికి సర్వ సంపదలు, సుఖాలు లభించినప్పుడు నేను అనే అహంకారం పెరుగుతుంది. నేను సాధించాను, నా శక్తి వల్లే జరిగింది అనుకుంటాడు. అక్కడ దేవునికి స్థానం ఉండదు. కానీ ఒక తీవ్రమైన సమస్య లేదా కష్టం వచ్చినప్పుడు మానవుడి అహంకారం నశిస్తుంది. తన శక్తి పరిమితమని గ్రహించి ఈశ్వరుడి పాదాలను ఆశ్రయిస్తాడు. కుంతీదేవి దృష్టిలో దేవుని స్మరణే నిజమైన సుఖం. దేవునికి దూరంగా చేసే సంపదలు నిజమైన కష్టం. అందుకే ఆమె భౌతిక సుఖాల కంటే భగవద్భక్తినే మిన్నగా భావించింది. ఈ సంఘటన ద్వారా శ్రీకృష్ణుడు మరియు కుంతీదేవి మనకు కొన్ని ముఖ్యమైన జీవిత సత్యాలను బోధించారు. మొదటిది, కష్టాలను చూసి భయపడకూడదు. కష్టం అనేది మనల్ని నాశనం చేయడానికి రాదు. మనలోని అహంకారాన్ని తొలగించి
భగవంతుడికి దగ్గర చేయడానికి వస్తుంది. బంగారం నిప్పులో కాలితేనే శ్రేష్టమైన ఆభరణం అవుతుంది. రెండవది, కష్టాల్లోనే నిజమైన భక్తి బయటపడుతుంది. సుఖంలో ఉన్నప్పుడు చేసే భక్తి కంటే కష్టంలో ఉన్నప్పుడు భగవంతుడిపై ఉంచే నమ్మకమే మన ఆధ్యాత్మిక ఎదుగుదలను నిర్ణయిస్తుంది. మూడవది, సమదృష్టి. కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా భగవంతుడి ప్రసాదంగా స్వీకరించడమే నిజమైన జ్ఞానం. కుంతీదేవి కష్టాలను అడిగి తీసుకోలేదు. భగవంతుని సాన్నిధ్యాన్ని ఇచ్చే కష్టాలనైనా భరించడానికి సిద్ధపడింది. అంటే ఆమె కోరింది కష్టాలను కాదు, శ్రీకృష్ణుడి నిరంతర స్మరణను. విన్నారు కదా, కుంతీదేవి కథ మనకు నేర్పే గొప్ప పాఠం ఏమిటంటే, జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు దేవుడా నాకు ఎందుకు ఈ శిక్ష అని కుంగిపోకుండా, ఈ కష్టం ద్వారా భగవంతుడు నన్ను తనకు దగ్గరగా చేసుకుంటున్నాడు అనే భావనతో ముందుకు సాగాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇతరులతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను చూస్తూ ఉండండి. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.